హలో మావా! ఎలా ఉన్నారు అందరూ? సో, రీసెంట్‌గా 'ఓం శాంతి శాంతి శాంతి' మూవీ వచ్చిందనమాట. అది రివ్యూ ఇవ్వలేదని చెప్పి చాలామంది మెసేజ్ చేశారు నాకు. అది 'జై జై జై హే' మూవీ రీమేక్. సేమ్ స్క్రిప్ట్, సేమ్ స్టోరీ. నాకైతే 'జై జై జై హే' మూవీ చూసినట్టే అనిపించింది. సో, అందుకే నేను ఆ మూవీ రివ్యూ ఎగ్జాక్ట్‌లీ నేను ఇవ్వలేదన్నమాట. కానీ పర్ఫార్మెన్సెస్ వైస్‌గా చాలా బాగా చేశారు. ఎవరైతే ఆ ఒరిజినల్ మూవీ చూడలేదో మలయాళం మూవీ, మీరెళ్ళి ఈ 'జై జై జై హే' మూవీ చూడొచ్చనమాట. సో, యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ ఆల్సో. అండ్ వచ్చినంత వరకు ఈ మూవీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగా ఎంటర్‌టైన్ చేసింది అందరిని. సో, ఐ హావ్ థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ బై ద కామెడీ వైస్ అండ్ టైమింగ్ వైస్ అనమాట. ఈ వీడియో గురించి వచ్చేస్తే ఇట్స్ ఎ వీకెండ్ సజెషన్స్ వీడియో మామ. యాక్చువల్లీ ఈ వీక్ అంటే నిన్న అండ్ ఈరోజు మనకి ఓటీటీలో మంచి మంచి మూవీస్ రిలీజ్ అయినాయి. చాలా మూవీస్ వచ్చాయి. అండ్ ఆ అన్ని మూవీస్ మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో, ఒక రకంగా మీకు చెప్పాలి అని అంటే ఇట్స్ ఎ వీకెండ్ సజెషన్ వీడియో అంతే. ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ వీకెండ్ సజెషన్ వీడియో చేస్తున్నాను. సో, ఇందులో నేను నా ప్రయారిటీ వైజ్ గా చెప్తా లిస్ట్ అనమాట. ఐ విల్ గివ్ 5 సజెషన్స్ ఆఫ్ మూవీస్ హియర్. 5 మూవీస్, పర్ఫెక్ట్ మూవీస్. 5 మూవీస్ లో మీరు ఏ మూవీ చూసినా కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, అది నా గ్యారంటీ. సో, నేను ఈ మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చూసుకొని చెప్తా అండ్ మూవీ ప్లాట్ ఏంటో చెప్తా అంతే. నేను ఈ మూవీ డైరెక్టర్ గురించి, స్టోరీ గురించి ఏం చెప్పాను. సినిమాలు బాగుంటాయి, మీరు వెళ్ళి చూసేయచ్చు అంతే. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మూవీస్ మీరు తప్పకుండా చూడొచ్చు ఇన్ ఎనీ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పే మూవీస్ మీరు లాస్ట్ వరకు చూడండి. అందులో ఏ మూవీ అయినా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మూవీ నాకు పర్సనల్గా నచ్చింది. సో, ఈ మూవీస్ కూడా మీకు ఏదో ఒక పాయింట్లో ఎక్కడో మీకు తప్పకుండా నచ్చవచ్చు అంతే. ఫస్ట్ ఆన్ ద లిస్ట్ ఈస్ దురంధర్ మూవీ. ఇట్స్ ఎ బ్యూటీ. మామూలుగా ఉండదు సినిమా. ఇట్లా ఎందుకు చెప్తున్నాను, నేను ఈ సినిమా థియేటర్లోనే 3 times చూసాను. అండ్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏ ఉండదు. మన ఇండియన్స్ పై పాకిస్తాన్కి వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఒక అండర్ వరల్డ్ డాన్ లాగా ఎదగాలి అని అనుకుంటాడు. పర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ ఫిల్మ్. మీరు మ్యూజిక్ పరంగా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అండ్ స్టోరీ 3 hours మూవీ ఎంత ఎంగేజింగ్గా తీశారు అని అంటే ఇట్స్ అబ్సల్యూట్ లౌడ్. చాలా బాగుంది మూవీ. 3 సార్లు థియేటర్కి వెళ్ళా అబ్బా. ఫస్ట్ టైం ఏమో మూవీ కోసం వెళ్ళా. సెకండ్ టైం నేను ఓన్లీ పర్ఫార్మెన్సెస్, స్టోరీ ప్రాపర్గా చూడడానికి మళ్ళీ వెళ్ళాను. థర్డ్ టైం ఓన్లీ ఫర్ మ్యూజిక్. ఎట్లా వాడారంటే మ్యూజిక్ని, పాత పాటల్ని మిక్సీలో వేసి ఉతికేసి ఆరేసాలు వేసారు అంతే. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటి అని అంటే ఓటీటీకి వచ్చిన తర్వాత తెలుగులో ఎక్కడ మూవీని సాంగ్స్ని డబ్బింగ్ పెట్టి నాశనం చేస్తారేమో అనుకున్నా. కానీ సర్ప్రైజింగ్లీ హిందీ సాంగ్స్ అలానే పెట్టేసి డబ్బింగ్ మాత్రమే తెలుగు పెట్టారు మొత్తం. అది నాకు నచ్చింది. చాలా మందికి ఆ విషయం నచ్చదేమో కానీ సాంగ్స్లో ఉన్న బ్యూటీ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ప్రాపర్గా పెట్టారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇంకా దురంధర్ మూవీ చూడకపోయి ఉంటే మాత్రం వెళ్ళి చూసేయండి. అది మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, అది నా గ్యారంటీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ సర్వమాయ డైలీలు. నేను సర్వమాయ గురించి చెప్పే ముందు ఈ మూవీ గురించి చెప్తా. అంటే 2 ఒకటే అనుకోండి. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే మన హీరో యాక్చువల్గా మన అబ్రాడ్ ఒక ప్లేస్కి వెళ్ళాలన్నమాట. తన వీసా రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినందుకు ఫర్ సమ్ సేవింగ్స్ తను వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఈ గాట్ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అక్కడి నుంచి తనకు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పరిచయం అవుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ వల్ల తన లైఫ్ ఎలా మారింది అనేది ప్యూర్ క్లీన్ స్టోరీ. ఇందులో ఫైట్స్ ఉండవు. ఒకటే ఫైట్, అది కూడా ఫన్నీ ఫైట్ ఉంటుంది. అండ్ టోటలీ చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ. నేను ఇదంతా త్రూ ద హార్ట్ మాట్లాడుతున్నా. లైక్ ఐమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ స్క్రిప్ట్స్ ఆర్ ఎనీథింగ్. నాకు అనిపించింది చెప్పేస్తున్నాను. నేను జస్ట్ అలా మైక్ ఆన్ చేసుకుని కూర్చొని మాట్లాడుతున్నా అంతే. ఎంత బాగుంటుంది అంటే మూవీ, సాంగ్స్ అండ్ మెయిన్లీ రియా శుభ్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. అండ్ ఈ మూవీని మలయాళంలో వచ్చినప్పుడు నేను రివ్యూ ఇద్దాం అనుకున్నా కానీ ఇది ఒకవేళ నేను రివ్యూ ఇచ్చినా కూడా ఎక్కువ మంది చూడరు అని నాకు అనిపించి, ఎందుకంటే దగ్గరలో థియేటర్స్ ఉండవు కదా. సో అందుకే నేను అది రివ్యూ ఇవ్వలేదన్నమాట. కానీ ఇప్పుడు తెలుగులో ఉంది కదా, మీరు తప్పకుండా చూడొచ్చు. అండ్ మీరు చూసిన తర్వాత ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు, అది నా గ్యారెంటీ. ఇంకా చెప్పాలి అని అంటే దయ్యం మన ముందు తిరుగుతూ ఉంటుంది, క్యూట్ దయ్యం అంతే. ఇట్స్ నాట్ ఏ స్పాయిలర్. మీరు చూడడానికి ఎగ్జైట్మెంట్ ఇస్తున్నా అనుకోండి అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది అది. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకి సిరాయి మూవీ వచ్చేసి మనకి ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో ఉంది. ఇదేంటి అని అంటే ఇట్స్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళిన తర్వాత, చెయ్యని తప్పు అని చెప్పలేంలే కానీ అనుకోకుండా జరిగిన తప్పుకి ఒక పర్సన్ జైలుకి వెళ్తాడు. తన కోసం వాళ్ళ లవర్ ఎన్ని రోజులు వెయిట్ చేస్తుంది. అండ్ దేర్ ప్యూరిటీ ఆఫ్ లవ్. కొన్ని సినిమాలు చూసినప్పుడు ట్రూ లవ్ ఇంకా బతికే ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. తరోగా చాలా బాగా వెరీ ఎమోషనల్ ఫిల్మ్ అన్నమాట. తెలుగులో ఉంది. చాలా మంచి అప్లాస్ వచ్చింది మూవీకి. మనకి తమిళ్లో రిలీజ్ అయినప్పుడే చాలా బాగా ఆడిందంట. ఓటీటీకి వచ్చిన తర్వాత విన్నింగ్ ఎవ్రీవన్ హార్ట్స్. చాలా బాగుంది మూవీ చూస్తున్నంతసేపు కలుస్తారా కలవరా ఒడియమ్మ ఇది సప్తసాగరాల సినిమా అవుతుందో ఇంకో డిప్రెషన్ సినిమా అవుతుందేమో అని చెప్పి చాలా భయపడ్డాను నేను. లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, బస్ సీక్వెన్స్ సీన్. అయిపోయింది అనుకుని ఇక నా మెంటల్ హెల్త్ బస్ ఎక్కి వెళ్ళిపోయింది. నా పని అయిపోయింది. ఈ రోజు అంతా నాకు పుక్కట్లో దొరికిన డిప్రెషన్ అనుకుని ఫీల్ అయిపోయా. లాస్ట్లో ఆ స్టోరీ టెల్లింగ్ అనేది ఎంత బాగుందంటే ఇట్స్ ఎ బ్యూటీ.
చాలా బాగుంది మూవీ, సిరాయి మూవీ. చెప్తున్నా కదా, చూడండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సింగిల్స్ చూడకండి, సింగిల్స్ అని చెప్పి ఏడుస్తారు నాలాంటి వాళ్ళు. కంప్లీట్ చూడండి, బాగుంటుందేమో మీకు. సింగిల్ కంప్లీట్ కావాలి ఎందుకు, కానీ సినిమా పరంగా మాట్లాడుకుందాం. సినిమా చాలా బాగుంది. సిరాయి, మళ్ళీ చెప్తున్నాను, సిరాయి మిస్ అవ్వకండి, తెలుగులో ఉంది. అండ్ మూవీ మొత్తం ఒకటే ఫేస్లో వెళ్తూ ఉంటుంది, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అది ఓకేనా. ఆన్ టు ద నెక్స్ట్, పతంగ్. పతంగ్ ఓటీటీకి వచ్చేసింది. ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను. ఇది ప్రైమ్ అండ్ సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ప్లాట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మా. ఇది చాలా సింపుల్గా ఉంటుంది మూవీ. అండ్ మీకు ఎక్కడ కూడా ఇట్స్ ఒక అమ్మాయిని అంతే, ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేస్తారు. వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక స్పోర్ట్స్ డ్రామా లింక్ అవుతే ఎలా ఉంటుంది అనేది ప్యూర్ కామెడీ ఫిల్మ్ అన్నమాట. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సాంగ్స్, కొన్ని ఆల్బమ్స్లో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన దురంధర్, సర్వమాయ, ఇప్పుడు ఇది పతంగ్, సైక్ సిద్ధార్థ, ఫుల్ రివ్యూ ఇస్తుంది దీనికి. 4th ఓటీటీకి వస్తుంది. దాని గురించి కూడా నేను మాట్లాడతా. కొన్ని ఈ మూవీస్ అనేవి ఆల్బమ్స్ వైజ్గా చాలా బాగుంటాయి. చూస్తున్నంతసేపు మ్యూజిక్ కోసమైనా చూడొచ్చు అని అనిపిస్తుంది. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది మూవీ. పతంగ్ మూవీ మరీ పెద్ద హిట్ తోపు మూవీ అని చెప్పాను, కానీ ఒక చిన్న కామెడీ మూవీ. కూర్చొని ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను మీకు. ప్రైమ్ అండ్ సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుందని నేను చెప్పేశాను. అండ్ ఆ తర్వాత కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మూవీ, వా వాతియార్. వా వాతియార్ మూవీ గురించి నాకు స్టోరీ చెప్పాలి మీకు. ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి, యాక్చువల్గా పోస్ట్పోన్ అయింది. సరే సంక్రాంతికి వస్తున్నామని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నామంటే ఆ సినిమా పేరు కాదు, సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని చెప్పారు. కానీ ఇది సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ మన తెలుగు సినిమాలే చాలా ఉన్నాయి కదా అప్పుడు. సో ఈ సినిమాకి స్క్రీన్స్ ఎక్కువ రావని చెప్పేసి అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తా అని చెప్పారు. కట్టుపన్న ఓటీటీ డైరెక్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఏది రేపు రిలీజ్ అవుతుందని, పలానా డేట్ కూడా ఇవ్వలేదు, రేపు రిలీజ్ అవుతుందని చెప్పారు. అమ్మ ఇదేంట్రా బాబు, 27, 28 ఆ టైంలో వచ్చేసింది ఈ మూవీ. అరే అదేంటి అసలు వితౌట్ ఎనీ ఇంటిమేషన్ తెలుగు రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ ఓటీటీకి ఎలా వస్తుంది అని అనుకున్నా. అండ్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ద మూవీ చూసిన తర్వాత తెలుగులో ఎంత ఆడుతుందో నాకు అంత తెలియదు, కానీ ఓటీటీకి వచ్చి మంచి పని చేసింది అనుకున్నాను. కొంచెం కొత్త మూవీ. లైక్ మనకి పాత కార్తీ గారి మూవీస్ చూసుకుంటే మీకు ఇలా ఉండవు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫేస్ లో వెళ్తూ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఒక రకంగా ఉంటుంది. లైక్ తాతగారి తాత అంటే మీరు ఏదో ఆలోచించకండి, నాకు వేరే థాట్స్ వస్తాయి. సో అంటే మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, కార్తీ గారు ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట, హూ టేక్స్ బ్రైబ్. కానీ వాళ్ళ తాతగారికి వాళ్ళ అన్నగారు అంటే చాలా ఇష్టం. అన్నగారు అంటే ఈజ్ ఎ హీరో. అన్నగారు అంశంలో పుట్టారు, అన్నగారు అని అంటారు. సో నేను కూడా అన్నగారు అని అంటున్నా, మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని, టు గెట్ ఇన్ టు ద ప్లాట్. వాళ్ళ తాతగారు చనిపోయాక వాళ్ళ అన్నగారు వచ్చి కార్తీ గారు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది కార్తీ గారిని ఒక మంచి పర్సన్ లాగా చేస్తారన్నమాట. సో అది ప్లాట్. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పాయిలర్, ఓకే. సినిమా ప్లాట్ ఇది. సో ఇది ఎలా జరిగింది, తర్వాత ఎలా మనకి మధ్యలో కృతి శెట్టి గారు ఎందుకున్నారు, అండ్ వాళ్ళు ఏం చేశారు, అసలు తన రోల్ ఏంటి అనేది ప్యూర్ మూవీ ప్లాట్ ఇది. ఒకసారి ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. మీరు ఇంకా చూడకపోయి ఉంటే మాత్రం చూడొచ్చు తప్పకుండా. నాకైతే మరీ అంత బోరింగ్ కొట్టలేదు మా. చూసేసా అలా కూర్చొని ప్రశాంతంగా కాదు, పనులు ఉంటాయి అనుకోండి, ప్రశాంతంగా చూసా. సినిమా నాకు నచ్చింది. అంటే కొత్త కాన్సెప్ట్, ఎవరు ట్రై చేయలేదు ఇప్పటివరకు మన సైడ్. నాకైతే అంతే బాగా నచ్చింది అన్నమాట. ఈ సజెషన్స్లో ఇదే లాస్ట్. దీని గురించి నేను ఎక్కువ చెప్పాలి అనుకోవట్లేను. ఇట్స్ ఎ ఛాంపియన్ మూవీ మనకు ఆల్రెడీ థియేటర్ రిలీజ్ అయినప్పుడు నేను రివ్యూ ఇచ్చాను. మీరు ఇంకా చూడకపోయింటే మాత్రం పైన వదిలేస్తే చూడండి. ఇందాక కూడా మిగతా మూవీస్ కూడా ఏమన్నా రివ్యూస్, లైక్ పతంగ్ మూవీ రివ్యూ ఇచ్చాను కదా, అది కూడా కార్డ్స్లో వదిలేస్తాను. ఇప్పుడు ఛాంపియన్ మూవీ గురించి మాట్లాడాలి అని అంటే అది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది అనుకుంటా, మర్చిపోయాను. ఛాంపియన్ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. అండ్ ఇప్పుడు ఇది మనకి ఒక ప్యాట్రియాటిక్ మూవీ అన్నమాట. అప్పటి కాలంలో ఉన్నప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్న మన రోషన్ గారు అనుకోకుండా ఒక మూమెంట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు, అండ్ వాళ్ళని ఎలా కాపాడతారు, అండ్ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ పర్లేదు. దోస్ హూ లవ్ డ్రామా ఉన్న ఫిలిమ్స్ ఉంటాయి కదా, అలాంటి ఫిలిమ్స్ ఎవరికైతే నచ్చుతాయో ఆ మూవీ చూడండి, మీకు తప్పకుండా నచ్చొచ్చు. అండ్ ఇది ట్రెండ్ అవుతుంది కదా, గిర్ర ఇదే మూవీ అన్నమాట. అది మామూలుగా ఉండదు. మనలో సింగర్ కూడా ఉన్నాడు, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు మీరు ఇలా టక్కని పట్టుకోవాలన్నమాట, లేకపోతే జారిపోతుంది. సో అంతేమో. హ్యాపీ వీకెండ్ అందరికి. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు అని అంటే సాహసం అనే చెప్పాలి యాక్చువల్గా, ఎందుకంటే నేను ఇంత పెద్ద వీడియో చేసి చాలా రోజులు అయింది. అండ్ సజెషన్సే కదా, టైం స్టాంప్స్ వేసి చెప్తా, అవన్నీ మీరు ఎవరెవరికి ఏమేమి చూడాలనుకుంటారో అని చూడండి. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, అండ్ వీ విల్ సీ యూ ఆన్ డెఫినెట్లీ ఇప్పటి నుంచి. చూసారుగా సెటప్ కొంచెం కొత్త ఫ్రేమ్లో తీసుకొచ్చాము, కొత్తగా మాట్లాడుతున్నాం, కొత్త హుడీలు వేస్తున్నాం. ఈ మధ్య కొంచెం అప్గ్రేడ్ అవ్వాలని ట్రై చేస్తున్నా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను, అది అవ్వట్లేదు. బట్ ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ ఇంకా మీరు చూస్తున్నట్టయితే
సపోర్ట్ చేస్తున్నట్టయితే, సపోర్ట్ చేయాలి అని అనుకుంటే థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ TIA. అండ్ వీల్స్ అనదర్ వీడియో. బాయ్.